ఏపీ ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. కూటమికి పట్టం కట్టారు. వైసీపీని పూర్తిగా తిరస్కరించారు. దీంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. బాణసంచా కాల్చుతూ నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరెత్తించారు. కోనసీమ, రాయలసీమ, కోస్తాంధ్రలో టీడీపీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు తమ హవా కొనసాగించారు. వైసీపీ నేతలకు చుక్కలు చూపించారు. స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. అధికారంలోకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే అత్యధికంగా సీట్లు సాధించారు. ఎన్నికల ముందు వైనాట్ 175 అన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు. కనీసం జనసేన పార్టీ సాధించిన సీట్లు కూడా చేజిక్కించుకోలేని పరిస్థితి. దీంతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఎగ్జిట్ ఫలితాలు చాలా వరకు కూటమి విజయం సాధిస్తుందని చేసిన అంచనాలు సరిగ్గా నిజమయ్యాయి. టీడీపీ, జనసేన నేతలు కూడా ఊహించని విధంగా ఓటర్లు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. జనసేన నేతలను, టీడీపీ నేతలను పూర్తిగా నమ్మారు. వారికి తమ ఓట్లు వేసి గెలిపించారు. జనసేనకు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన మారనుంది. గాజు గ్లాస్ గుర్తును పూర్తి స్థాయిలో సొంతం చేసుకోనుంది. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. జూన్ 9 ఆదివారం తదియా శ్రీరామచంద్రుడి నక్షత్రమైన పునర్వాసు రాముడి జన్మ నక్షత్రంలో చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జనసేన ఎటువంటి పాత్ర పోషించనుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. జనసేన తరపున గెలిచిన వ్యక్తులు చంద్రబాబు క్యాబినెట్ లో చేరుతారా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.